హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బుడకాకరకాయ కూర చేస్తున్నాను. దాంట్లో కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఎల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బుడకాకరకాయలు కూడా కడుక్కొని కట్ చేసుకున్నానండి. బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసి దాంట్లో చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసాను. ఉల్లిగడ్డ అంటే క్వాంటిటీ ఒక 5-6 ఆనియన్స్ వేసుకోవాలి. చిన్నవి అయితే నేను కర్రీలో వేస్తాను ఆనియన్స్. మళ్ళీ కొన్ని పోపులో వేసాను. పచ్చిమిర్చి కూడా ఒక 6-7 వేసేసానండి. పచ్చిమిర్చి కూడా నాకు ఎక్కువనే వేస్తాను నేను పచ్చిమిర్చి కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. తర్వాత మళ్ళీ కర్రీలో వేస్తాను. అది వేగాక కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసాను. పోపులో కొంచెం వేసాను. తర్వాత చివరిలో కొంచెం వేస్తాను. తర్వాత పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకున్నాక బోడాకాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. అంటే నేను ముక్కల్ని పెద్దగానే కట్ చేశానండి. ఒక కాయకి ఒక 2, చిన్న కాయ అయితే 2 ముక్కలు, పెద్ద కాయ అయితే 4 ముక్కలు అలా కట్ చేశాను. మెత్తగా ఉండడం బాగుండదు అనేసి, ఫ్రై కదా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇట్లా కలుపుకున్నాక కొంచెం సేపు అయిన తర్వాత మూత పెట్టాలి. మూత పెడితే కొంచెం ఆవిరి పట్టుకొని మగ్గినట్టు అవుతుంది. మగ్గినట్టు అయ్యాక కొంచెం సేపు అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగతా ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకున్నాక మళ్ళీ దాన్ని కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ దాంట్లో అదే ఒకసారి కలుపుకొని మళ్ళీ దాంట్లో ఉప్పు, కారం రుచికి సరిపడినంత అండి. నాకు ఎంత అయితే సరిపోతుందో నేను కారం అంత వేసుకున్నాను. అంటే ఎవరి ఇష్టం వాళ్ళండి, ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేను నా క్వాంటిటీని బట్టి నేను వేసుకున్నాను. ఉప్పు, కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నానండి. కలుపుకొని మూత పెట్టాక చింతపండు రేకులు కడిగేసుకున్నానండి. ఇప్పుడు నేను చూపెట్టినంత చింతపండు రేకులు కడిగేసుకొని అందులో వేసానండి. రసం అయితే పోయలేదండి, నేను రసం పోయలేదు. కలిపి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఉంచాలండి. కొంచెం ఆవిరి మీదనే ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కొత్తిమీర చల్లేసుకొని చివర్లో దింపేస్తే బోడాకాకరకాయ కూర రెడీ.